పట్నం సునీతారెడ్డి. రాజకీయాల్లోకి చాలా మంది వస్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే ప్రజల మనసులను గెలుస్తారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి మహిళలు రావటమే తక్కువగా ఉన్న సందర్భంలో ప్రజల కోసం అడుగు ముందుకు వేసి రాజకీయ అరంగేట్రం చేసింది పట్నం సునీత మహేందర్ రెడ్డి. అంతేకాదు నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండే ఆమె తత్వం నేడు రాష్ట్ర స్థాయి కీలక నేతగా మార్చింది. అప్పటికే తన భర్త మహేందర్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉండగా తన అడుగుజాడల్లో ఆయన మార్గనిర్దేశంలో ముందుకు సాగుతూ జడ్పీటీసీ నుంచి చైర్పర్సన్ వరకు, చైర్పర్సన్ నుంచి నేడు అధికార పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1974 నవంబర్ 25న మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్లో జన్మించిన పట్నం సునీత మహేందర్ రెడ్డి చిన్ననాటి నుంచే గ్రామీణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజల స్థితిగతులపై పూర్తి అవగాహనకు వచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సునీతారెడ్డికి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక తల్లిలా తనను నమ్ముకున్న వారందరినీ హక్కును చేర్చుకుంది. ఆమెలోని ఆ గుణమే దినదినాభివృద్ధిగా రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగేలా చేసింది. మొదటిగా 2006లో తెలుగుదేశం పార్టీ తరపున జడ్పీటీసీగా ఎన్నికైన సునీతారెడ్డికి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురైనా కూడా వెనుకడుగు వేయలేదు. ఇక ఆమె ఆ తరువాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి 2014లో యాలాల జడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అలాగే 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కోట్పల్లి జడ్పీటీసీగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా 2019 జూన్ 8న ఎన్నికయ్యారు. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజల మద్దతుతో బలమైన నేతగా మారుతున్న సునీత మహేందర్ రెడ్డిపై సొంత పార్టీలోనే కొందరు వ్యక్తులు సునీత మహేందర్ రెడ్డిపై కుట్రకు తెరలేపారు. అంతేకాదు భౌతిక దాడులకు దిగి అనేక ఇబ్బందులకు గురిచేశారు. అయినా కూడా సునీత మహేందర్ రెడ్డి వెనుకడుగు వేయలేదు. తనపై జరుగుతున్న ఈ కుట్రపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలగచేసుకుని వారిని వారించాల్సింది పోయి ఆయనకు తెలిసినా కూడా స్పందించకపోవడంతో అసలు తమపై జరుగుతున్న కుట్ర అధిష్టానం నుంచి అని గ్రహించి పట్నం సునీత మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మరియు పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హర్షం వ్యక్తం చేశారు. సునీత మహేందర్ రెడ్డి లాంటి నాయకురాలని పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో అభ్యర్థిగా ప్రకటించింది. మల్కాజ్గిరిలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డికి సునీత మహేందర్ రెడ్డి రాకతో గెలుపు ఇక సులభం అయినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు, ఒకవైపు బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్న సునీత రెడ్డి నల్లేరుపై నడకే అంటున్నారు స్థానికులు. అధికార పార్టీ కాంగ్రెస్ కావడం, పైగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలుగా గుర్తింపు ఉండటం, అంతకు మించి ప్రజల పట్ల ఆమెకున్న చిత్తశుద్ది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ జెండా పాతడానికి కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో మల్కాజ్గిరి స్థానంపై ఉన్న ఆసక్తి వేరే వాటిపై లేదంటే అతిశయక్తి కాదు. చూడాలి మరి పట్నం సునీత మహేందర్ రెడ్డి దాటికి మిగతా అభ్యర్థులు కనీసం డిపాజిట్లైనా తెచ్చుకుంటారో లేదో అనేది.